హాయ్ అండి. దిస్ ఈజ్ హబిస్కస్ షాంపూ అండి. ఇది మనకి హెయిర్ వాష్‌కి చాలా బాగా పనిచేస్తుందండి. జుట్టును సిల్కీగా చేస్తుంది. సాఫ్ట్‌గా ఉంటుంది. హెయిర్ డాండ్రఫ్ ఫ్రీగా ఉంటుంది. మనము తలకి తలంటు పోసాక చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందండి హెయిర్ గూడా. ఆహ్, చూస్తే హెయిర్ కొంచెం బాగా సాఫ్ట్ అయిపోతుందండి. ఇది దీంట్లో ఏసే ఇంగ్రీడియెంట్స్ కూడా అన్నీ నేచురల్ కావడం వల్ల చాలా బావుందండి. స్మెల్ గూడా. దీంట్లో ఏసినవండి వట్టివేర్లు, రోజ్‌మేరీ, మందారపాకులు, మందార పూలు, శీకాకాయ, కుంకుడుకాయ, రోజ్ పెటల్స్ ఇలా ఒక 10 ఇంగ్రీడియెంట్స్ ఏసానండి. 10 ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేస్తే ఇలా షాంపూ ప్రిపేర్ అయిందండి. అయితే మరీ థిక్‌గా మనకి షాంపూ లాగా ఉండదండి. కొంచెం లిక్విడ్ ఫామ్‌లోనే ఉందిది. దీన్ని మనం హెయిర్ వాష్ చేసినప్పుడు చాలా చాలా బాగుందండి. హెయిరు క్లీన్ అవ్వడమే కాదండి, మనకి సాఫ్ట్‌గా అవుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. షీకాయి మనకి జుట్టుని చిక్కు పడకుండా చాలా సంరక్షిస్తుందండి. సాఫ్ట్ చేస్తుంది. సిల్కీగా చేస్తుందండి. సారీ. కుంకుడుకాయ మన హెయిర్‌లో ఉండే ఆయిలు, జిడ్డు అంతా వదలగొడుతుందండి. ఆమ్లా వచ్చేసి మనకి హెయిర్ గ్రోత్‌కి చాలా యూజ్ అండి. మెంతులు ఇంకా మనకి ఆ మెంతులు, పెరుగు కలిపి మిక్సీ పట్టి మనం గాని తలకి హెయిర్ ప్యాక్ ఏస్తే అండి, ఇంక చెప్పనవసరం లేదండి. అంత బావుంటది హెయిరు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దాంట్లో ఏసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మంచివేనండి. రోజ్‌మేరీ మీకు అందరికీ తెలుసు కదండీ! ఇప్పుడు రోజ్‌మేరీ వాటర్‌ని మనం స్ప్రే చేస్తున్నాము హెయిర్‌కి. ఇలా రకరకాలు ఏసామండి. అన్నీ వీటికి నేచురల్‌గా మనకి హెయిర్ గ్రో అవ్వేవి దీంట్లో ఉన్నాయండి. దానివల్ల మనకి ఆహ్, ప్రిపేర్ చేశానండి. కానీ నాకు అయితే నేను చిన్నప్పుడు మా నానమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు కుంకుడుకాయలతో తలంటు పోసేవాళ్ళండి. అది గుర్తొచ్చిందండి ఇది తలస్నానం చేసినప్పుడు. కానీ అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఓన్లీ కుంకుడుకాయలతో పోసేవాళ్ళండి. కానీ మాకైతే షీకాయి అన్నీ ఏసారు కాబట్టి చాలా చాలా నచ్చిందండి మా పిల్లలకు కూడాను. ఓకే అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.